మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అనుకూలించాలంటే, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూలత పొందాలంటే, ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపిస్తే అద్భుతంగా ప్రతి రాశి వారికి కలిసొస్తుందో, మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో మేషాది ద్వాదశ రాశుల భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో అంటే ఈ 10 రోజుల్లో కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి మొదటి 4 రోజుల్లో ఉద్యోగపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. 11, 12, 13, 14 ఈ తేదీల్లో ఎవరైనా మేషరాశి వాళ్ళు ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసుకుంటే ఆ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ అందరూ మీకు ఫేవరబుల్‌గా ఉంటారు. ఆఫీసులో మీరేం చేసినా సరే మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా లభిస్తాయి. రాజకీయాల్లో కూడా చాలా అద్భుతంగా పేరు ప్రతిష్టలు మొదటి 4 రోజుల్లో ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలుంటాయి. తండ్రితో కూడా అనుకూలత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా 14వ తేదీ వరకు ఉంటాయి. మార్చి 15వ తేదీ నుంచి మాత్రం రవి 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆఫీసులో చిన్నగా రహస్య శత్రువులు పెరుగుతారు. పైకి నవ్వుతూ వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మార్చి 15వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ రావటం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులుంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో ఉంటాయి. కాబట్టి మార్చి 11 నుంచి మార్చి 14 వరకు సూర్యుడు బ్రహ్మాండంగా యోగించటం వల్ల అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో మాత్రం ఒకసారి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. సూర్యుడి బలం పెరగటానికి ఆ సమయంలో ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు కూడా సూర్యుడికి అధిష్టాన దైవమైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మార్చి 15 నుంచి 20 మధ్యలో కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. 14 వరకు ఆఫీసులో అద్భుతంగా ఉంటుంది. 15 నుంచి రహస్య శత్రువులు పెరుగుతారు. పైకి కనిపించే శత్రువులు పెరుగుతారు. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆఫీసులో రికగ్నైజేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ సమయంలో ఈ పరిహారాలు చేసుకుంటే రవి బలం పెంచుకోవచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తే మంచి విజయాలు సాధిస్తారు. ఏ పరీక్షలు రాసినా సరే మేషరాశి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వటానికి, మంచి ర్యాంకులు రావటానికి ఈ సమయంలో బుధుడి బలం అనుకూలిస్తుంది. అలాగే మేషరాశి నిరుద్యోగులకు కూడా ఈ సమయంలో బాగుంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం ఎవరైనా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. మంచి ప్యాకేజ్‌తో వాళ్ళ క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ వచ్చే అవకాశం మేషరాశి నిరుద్యోగులకి ఈ సమయంలో ఉంది. అలాగే మేషరాశి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 11వ ఇంట్లో బుధుడి సంచారం ఈ రకమైనటువంటి ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళ కుజుడు కూడా 11వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో మేషరాశి వాళ్ళకి 11వ ఇంట్లో కుజుడి వల్ల గృహయోగం ఉంది. ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు. భూమి గాని, గృహం గాని, స్థలం గాని, పొలం గాని, అపార్ట్మెంట్ గాని ఏదైనా సరే కొనుక్కునే యోగం ఉంది. అలాగే చాలా కాలంగా ప్రాపర్టీస్ అమ్మాలనుకునే మేషరాశి వాళ్ళు కూడా
మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో ప్రయత్నిస్తే మంచి రేటుకు ప్రాపర్టీస్ అమ్ముడుపోయే అవకాశం ఉంది. కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి, ఈ రకమైన ప్రయోజనాలుంటాయి. అలాగే రియల్ ఎస్టేట్‌లో అద్భుతంగా ఉంటుంది. మంచి డీల్స్ ఓకే అయ్యి లాభాలొచ్చే అవకాశం ఉంది. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. మేషరాశి వాళ్ళు ఏదైనా బల్క్ అమౌంట్‌లో బ్యాంక్ లోన్ కోసం అప్లై చేసుకుంటే వాళ్ళకి బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటానికి కూడా మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో బలముంది. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో వ్యయ స్థానంలో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు పెట్టాల్సొస్తుంది కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు యోగించట్లేదు. వ్యయస్థానంలో ఉన్నాడు. ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడు వ్యయస్థానములో 12వ ఇంట్లో ఉండటం వల్ల వచ్చే డబ్బు ఖర్చు సమస్య నుంచి బయటపడొచ్చు. కాబట్టి మేషరాశి వాళ్ళకి శుక్రుడి బలం ఒక్కటే లేదు. బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. సూర్యుడు కూడా మొదటి 4 రోజులు బాగున్నాడు. చాలా అనుకూలంగా ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలున్నాయి. అయితే చివరి 6 రోజుల్లో మాత్రం సూర్యుడి బలం పెరగటానికి కూడా పరిహారాలు పాటించుకుంటే ఈ 10 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు మేషరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, సంవత్సరం అంతా లక్ష్మీదేవి యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలని భావించే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా సరే కనీసం ఒక్క చొక్క ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే చాలామందికి కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే 2 తేనె చుక్కలు దీపారాధన కుందిలో వేసి దీపాన్ని వెలిగించండి. అలా చేయటం ద్వారా కుటుంబంలో ఎలాంటి విభేదాభిప్రాయాలున్నా ఆ విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో ఆహారం వ్యర్థం కాకూడదు. ఏ ఇంట్లో అయితే వండిన అన్నం గాని, పదార్థాలు గాని వ్యర్థమైపోతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. సాధ్యమైనంత వరకు ఆహారం వ్యర్థం కాకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఏ ఇంట్లోనైనా తరచుగా గొడవలు అవుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడలేదు, దరిద్ర దేవత ప్రవేశించిందని మనం అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు ఏం చేయాలంటే సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఏ గృహంలో అయితే సాయంకాలం పూట ఇంటి ఇల్లాలు సంధ్యాదీపం పెడుతుందో ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవు, దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది. సంధ్యాదీపం వెలిగించటానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని పూజ గదిలో ఇంటి ఇల్లాలు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గుమ్మానికి ఇరువైపులా వెలిగించకపోయినా పూజ గదిలో మాత్రం సంధ్యాదీపాన్ని ఆడవాళ్ళు తప్పకుండా వెలిగించాలి. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రోజు స్నానం చేసిన తర్వాతే వంట వండాలి. ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత వంట వండితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే వంట వండేటప్పుడు కూడా గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేసి వంట ప్రారంభించండి. 2 అడ్డు గీతలు, 2 నిలువు గీతలతో గ్యాస్ స్టవ్ దగ్గర ఒక ముగ్గు వేయండి. గ్యాస్ స్టవ్‌కు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించండి. గ్యాస్ స్టవ్ వెలిగించగానే ఓం బ్రహ్మణే నమః అని 11 సార్లు అనుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉండాలంటే ఆడవాళ్ళు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రిపూట ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు 8 దళాలున్న పద్మ ముగ్గు వేసి నిద్రించండి. పౌర్ణమి రోజు రాత్రిపూట ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉంటే కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే రాత్రిపూట పూజ గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. రాత్రంతా పూజ గదిలో దీపం వెలిగితే చాలా మంచిది. అలా దీపం వెలగటం వీలు కాకపోతే కనీసం ఒక చిన్న నైట్ బల్బ్ అయినా రాత్రంతా
పూజ గదిలో వెలుగుతూ ఉండేలాగా చూడాలి. ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కూడా చేతికున్న గాజులు తీయకూడదు. చెవి కమ్మలు తీయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే ఆడవాళ్ళు బంగారు గాజులు ధరించినా సరే మట్టి గాజులు తప్పకుండా ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అతిథులను ఆదరించాలి. గృహంలో వృద్ధులను ఆదరించాలి. ఏ ఇంట్లో అయితే వృద్ధులను తిడతారో, వృద్ధులను గౌరవించరో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. పెద్దవారిని తాతలను, బామ్మలను వీళ్ళని గౌరవించటం, వాళ్ళకి కావాల్సిన సేవలు చేయటం చేస్తే దరిద్ర దేవత నిలబడదు. లక్ష్మీదేవి అలాంటి గృహంలో నివసిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తులసి మొక్క అందరూ కూడా ఇంటి ఆవరణలో పెంచుకోండి. తులసికి ఆనవాయితీ అనే సంబంధం లేదు. చాలామంది మాకు తులసి మొక్క ఆనవాయితీ లేదంటారు. అలా ఏం ఉండదు. ఖచ్చితంగా ఇంటి ఆవరణలో బయట వైపు తులసి మొక్క పెంచుకోండి. దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా ఇప్పటి నుంచి తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెట్టుకోవటం, వీలైనప్పుడల్లా సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం, అలాగే తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం చేసుకున్నట్లయితే దానివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం అంతా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, అలాగే గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.